ద బెస్ట్ కోరుకున్న మీరు కూడా ద బెస్ట్గా భావిస్తూ థ్యాంక్ యూ ఎవరీవన్. అదేవిధంగా మన చీఫ్ గెస్ట్ మన నీరజ మేడం గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు స్మార్ట్ కిడ్స్ పాఠశాల డైరెక్టర్ కరెస్పాండెంట్ చైతన్యకి, అలాగే డైరెక్టర్ సుకన్యకి, అలాగే వేదికను అలంకరించిన స్థానిక కార్పొరేటర్ నూతారపు శ్రావణి సుధాకర్ గారికి, అలాగే టీఎంఎన్హెచ్ఓగా చేసి రిటైర్ అయిన కళాబాయి గారికి, అలాగే ఈ స్కూలు స్టాఫ్ టీచర్స్కి, అలాగే ఆయాలకి, అందరికీ స్టాఫ్ మొత్తానికి, అలాగే పేరెంట్స్కి అందరికీ కూడా ముందుగా నమస్కారం. స్కూల్ అంటే ఇలా ఉండాలి అనేటట్టు చేయటం చైతన్య బాగా నేర్చుకున్నాడు, చేశాడు కూడా. ఎందుకంటే పిల్లలు స్టేజ్ మీద డాన్స్ వేయటంతోనే మైక్ పట్టుకుని మాట్లాడుతుంటేనే వాళ్ళు చూస్తుంటే చాలా ముచ్చట అనిపించింది. నిజంగానే చైతన్య అన్నట్టు మనమే స్టేజ్ మీదకి వచ్చి చాలామంది మైక్ పట్టుకుని మాట్లాడలేరు. అలాంటివి చిన్న చిన్న పిల్లలు, ఎల్కేజీ పిల్లలకి సహా మైకులు పట్టుకుని మాట్లాడే స్థాయిలో ఉన్నారు ఇప్పుడు పిల్లలు. ఎందుకంటే అసలు పిల్లలు కాదు, వాళ్ళు పిడుగులు. పిల్లలు కాదు మామూలుగా, అసలు వాళ్ళ పిల్లలు అంటారు, పిడుగులు అంటారు. అలా పిల్లలు అసలు పుట్టడంతోనే అన్నీ నేర్చుకుని వస్తున్నారు. అలాగే మన స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఆ స్కూల్ వాతావరణం, ఇప్పుడు కళాబాయి గారు వెళ్ళినట్టు వాష్రూమ్స్ బాగున్నాయా, ఆయా బాగున్నా, ఆయా మంచిగా ఉందా, టీచర్స్ బాగున్నారా, స్కూల్ ఎలా ఉంది, నీట్గా ఉందా, ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేసి కళాబాయి గారు వాళ్ళ మనవరాల్ని జాయిన్ చేయటం జరిగింది. అది కూడా ఆవిడ రిటైర్ అయ్యారు కాబట్టి అంత తీరిగ్గా వెళ్ళి చూసుంటారు. లేకపోతే ఆవిడ కూడా చూడటం కంటే తజ్మాయి చూడాలంటే కష్టంగా ఉంటుంది. కానీ చక్కగా చూసి అన్నీ ఆవిడకి నచ్చి జాయిన్ చేశారంటే స్కూలు అందరూ కూడా దీనికి ఓటేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో అందరూ కూడా పిల్లలు అంటే 350 మెంబర్స్ ఉన్నారు ఈ స్కూల్లో. అంటే విలువలతో కూడిన చదువు, అలాగే పిల్లలకి ఆటపాటలతో చదువు నేర్పాలి. ఈ వయసులో చిన్న పిల్లలు, వాళ్ళకి మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. పేరెంట్స్కే చెప్పాలి, ఫస్ట్ అందరికీ పేరెంట్స్కే చెప్పాలి. ఫస్ట్ గురువు తల్లి. మనం ఇంటిలో ఫస్ట్ గురువు తల్లి కాబట్టి స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్స్. వాళ్ళు ఏది చెబితే, మనం చెప్పినా ఏమైనా మాటలు టీచర్లు చెప్తే ఖచ్చితంగా వింటారు. ఏ మాట అయినా సరే స్కూల్లో టీచర్ చెప్తే మాత్రం ఆ పని చేస్తారు. కాబట్టి స్కూల్లోనే ఎక్కువ టైం పిల్లలు స్పెండ్ చేస్తారు. కాబట్టి స్కూల్లో అందరూ కూడా వాళ్ళకి మంచిగా అన్ని పాఠాలతో పాటు ఎలా ఉండాలి, ఎలా గౌరవించాలి, ఎలా అందరికీ పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా స్కూల్లో నేర్పాలి. అలాగే మనకి వెనకటి రోజులు అంటే జాయింట్ ఫ్యామిలీలు ఉండేవి. మనకు అన్ని విషయాలు, ప్రేమ ఆప్యాయతలు అంటే ఏంటి, పెద్దవాళ్ళని గౌరవించటం అంటే ఏంటి అనేది మనకి వాళ్ళ ద్వారా మనకి తెలిసేది. కానీ ఈ రోజుల్లో మ్యారేజ్ అవగానే సాఫ్ట్వేర్ జాబులు, భార్యాభర్తలు ఇద్దరు జాబులు వెళ్ళిపోతారు, వేరే ఉంటారు, ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరే ఉంటారు, వాళ్ళకి ఒక్కళ్ళో ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళు నలుగురు మాత్రమే వాళ్ళ ఇంట్లో ఉంటారు. కాబట్టి ఈ రోజుల్లో వాళ్ళకి ఆప్యాయతలు, ప్రేమలు అనేది కూడా ఏమీ పిల్లలకి తెలియటం లేదు. కాబట్టి స్కూల్కి వచ్చిన తర్వాత అలాంటివన్నీ కూడా నేర్పాలి ఖచ్చితంగా. మా చైతన్య గారు దీంట్లో నెంబర్ 1 అని చెప్పి పేరెంట్సే వచ్చి స్టేజ్ మీద చెప్పడం జరిగింది. వాళ్ళకి సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలు అంటే ఏంటి అంటే ప్రతి స్కూల్లో ఇప్పుడు పండుగలు చేస్తున్నారు. అంటే రేపు పండుగ అంటే ఈరోజు, రేపు హాలిడే ఇస్తారంటే ఈరోజు సెలబ్రేషన్ చేసి పిల్లల్ని ఆ పండుగ గురించి చెప్పి పిల్లల్ని ఇంటికి పంపిస్తున్నారు. ఫస్ట్ స్టార్ట్ చేసింది చైతన్య స్మార్ట్ కిడ్స్లో చూసి ప్రతి స్కూల్ వాళ్ళు కూడా ఇప్పుడు బతుకమ్మ పండుగ ఏంటి, హోలీ ఏంటి, సంక్రాంతి అంటే ఏంటి, దసరా అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా సమ్మక్క సారక్క మేడారం, ఇలా ప్రతిదీ కూడా పిల్లలకి స్కూల్లో చేసి వాళ్ళ సంస్కృతి గురించి, సాంప్రదాయం గురించి స్కూల్లో చెప్పడం జరుగుతుంది. అది స్మార్ట్ కిడ్స్ స్టార్ట్ చేసింది. కాబట్టి ఒకళ్ళు చూసి ఒకళ్ళు స్మార్ట్ కిడ్స్లో అంత చిన్న పిల్లల స్కూల్లోనే అంత సంస్కృతి సాంప్రదాయాలతో పిల్లలకి నేర్పుతున్నారు. కాబట్టి మనం కూడా చెప్దామని పెద్ద స్కూల్స్ వాళ్ళు కూడా ఎక్కువ మంది, అంటే పెద్ద స్కూల్ అంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్న స్కూల్ కూడా ఇప్పుడు అన్నీ కూడా సాంప్రదాయాలు నేర్పుతున్నారు. అలాగే పిల్లలకి ఎలా చదువుకోవాలి, ఆ చదువు విలువ ఏంటి, చదువుకుంటే ఎంత 5th క్లాస్ వరకే పిల్లలు ఇక్కడ
ఫస్ట్ పేరెంట్స్ ఫోన్లు మానండి, ఫోన్స్ మానాలి. సెల్ ఫోన్ మనం పట్టుకుంటాం, ఒక ఫోను పిల్లలకి ఇస్తాం. పిల్లల్ని అన్నం తింటూ మనం తినిపిస్తూ ఉంటాం, ఫోన్ చూసుకుంటూ ఉంటాం, వాళ్ళు అన్నం తింటూ ఫోన్ చూస్తూ ఉంటారు. ఫస్ట్ ఫోను అనేది మానండి. సెల్ ఫోన్ ఇచ్చి పిల్లల్ని పాడు చేసి మన పిల్లల్ని భవిష్యత్తు మనమే పాడు చేసుకుంటున్నాం. ముందు మాత్రం పేరెంట్స్, పిల్లలకి ఏం తెలుసు, వాళ్ళకి మనం ఏ నడకలు నడిస్తే వాళ్ళు ఆ దారిలోనే నడుస్తారు. మనం మంచి మార్గంలో నడిస్తే వాళ్ళు కూడా మంచి మార్గంలో నడుస్తారు. కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇంట్లో ఉన్నప్పుడు సమన్వయంగా ఇద్దరు అనుకుని ఏ పని చేయాలి అనేది ఇద్దరు పోట్లాడుకోకుండా మంచిగా ఉంది. పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, ఏ స్కూల్లో వేయాలి, ఏ బట్టలు కొనాలి, ఏ ఫుడ్ పెట్టాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, పిల్లల్ని ఎంజాయ్మెంట్కి ఎలా తీసుకెళ్ళాలి, ఎప్పుడు కూడా పిల్లల గురించే మనం ఆలోచించాలి. అందులో 5th క్లాస్ వరకే పిల్లలంటే చిన్న పిల్లలు. ఆ పిల్లలకి మనం ఏం చేయాలి అనేది భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకుని బడ్జెట్ దగ్గర నుంచి ఏదైనా సరే అలా చేసిన ఫ్యామిలీయే ఖచ్చితంగా నిలబడుతుంది, పైకి వస్తుంది. ఖచ్చితంగా ఆ పిల్లలు రేపు ఫ్యూచర్లో బంగారు భవిష్యత్తు అవుతుంది వాళ్ళకి. ముందు పేరెంట్స్ మనం ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని మన ఇంటిని చక్కదిద్దుకోవాలి. మన ఇంటిని చక్కదిద్దుకున్న తర్వాత బయటకు వచ్చి మనం ఏదైనా చెయ్యొచ్చు, చెప్పవచ్చు. కాబట్టి మన ఇంటంటే మన పిల్లల్ని భర్తని ఇంట్లో అన్నీ చేసుకున్న తర్వాత మనం బయటకు వస్తాం. కాబట్టి ముందు పిల్లల గురించి ఆలోచించి, ఫ్యూచర్ ఆలోచించి మీరందరూ చేయండి. మరొక్కసారి మీ పేరెంట్స్ అందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళకి నేను ఉపన్యాసాలు ఇచ్చిన చిన్నపిల్లలు 5th క్లాస్ పిల్లల వరకు వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి నేను పేరెంట్స్కే చెప్తున్నా, మరొక్కసారి మీ అందరికీ కూడా మంచి స్కూల్లో 14వ యాన్యువల్ డే, 14th యాన్యువల్ డే బ్రహ్మాండంగా చేయటం జరిగింది. ఇలాగే ముందు ఇంకా యాన్యువల్ డేలు చెయ్యాలని చెప్పి, ఇంకా అభివృద్ధిలోకి రావాలని చెప్పి, ఎందుకంటే 350 మంది కంటే ఒక్కరిని కూడా ఎక్స్ట్రా తీసుకోడంట. అంటే సెక్షన్కి, ఒక్కొక్క స్కూల్లో సెక్షన్కి 40 మంది 50 మంది ఉంటారు. వాళ్ళందరి మీద దృష్టి పెట్టలేరు ఆ స్కూల్స్లో. ఎందుకంటే బాగా చదివిన వాళ్ళ మీద మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తారు, చదివించగలుగుతారు. కానీ తక్కువ మంది ఉన్న పిల్లలు, ఏ పిల్ల ఎలా చదువుతుంది, ఏ అబ్బాయి ఎలా చదువుతున్నాడు అనేది టీచర్కి క్షుణ్ణంగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా క్లాసు సెక్షన్లో తక్కువ మంది ఉన్న అయితేనే ఆ పిల్లలు మంచిగా చదువుతారు, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. మీ అందరికీ కూడా యాన్యువల్ డే ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసిన మన చైతన్య గారికి కంగ్రాట్స్. అలాగే ధన్యవాదాలు, అభినందనలు కూడా చైతన్యకి. మంచిగా ఇంకా చైతన్య మంచి స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇలాంటి యాన్యువల్ డేస్ పిల్లలకి కలిసి ఉండటానికి, అలాగే అన్నిటికీ కూడా బంధాలకి, అనుబంధాలకి, పిల్లలు బాగా కలవటానికి కూడా ఇలాంటి యాన్యువల్ డేలు బాగా పనిచేస్తాయి, మంచిగా ఉంటాయి. కాబట్టి యాన్యువల్ డేలు ప్రతి సంవత్సరం కూడా చేయాలి. నన్ను కూడా ప్రతిదానికి పిలుస్తారు. జూట్ బ్యాగులకు కూడా నన్ను ఇవ్వడానికి ఫస్ట్లో చాలాసార్లు నేను ఇక ఈ స్కూల్కి వచ్చాను. జూట్ బ్యాగులు ఇవ్వటం నాతోనే ఇప్పించడం జరిగింది. మధ్యలో ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు నేను లేకపోతే పిలిచి మళ్ళీ వేరే వాళ్ళని చేపిస్తూ ఉంటాడు, అది వేరే విషయం. యాన్యువల్ డేకి ముందే నన్ను చెప్పాడు. నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుని మానేసి చైతన్య చెప్పాడని చెప్పి స్కూల్ యాన్యువల్ డే ఉందని చెప్పి మాని ఉండటం జరిగింది. ఎనివే చైతన్యకి మళ్ళీ ఇంకొకసారి అభినందనలు. పేరెంట్స్కి మళ్ళీ మరొక్కసారి సెల్ ఫోన్లకి మాత్రం మానాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మీరు మానితే పిల్లలు సెల్ ఫోన్ చూడరు. మీరు చూసారంటే ఖచ్చితంగా పిల్లలు చూస్తారు. పిల్లల భవిష్యత్తు మీరే పాడు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ముందు ఆ కల్చర్ మానండి. మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్. అలాగే శుభాకాంక్షలు, యాన్యువల్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలక్ట్రిఫైయింగ్ స్పీచ్. థ్యాంక్ యూ. Thank you, sir.